ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. చదువుతారా? నేనే చదువుతాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియులారా, సాక్షాత్తు దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల వారితో ప్రత్యేకముగా రకరకాల విధానంలో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక్కడ మాత్రము లవోదికీయ సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా 15వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. సాక్షాత్తు దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే చెప్పండి ఒకసారి. కొంతమంది సంఘములో ఎలా ఉన్నారంటే చెప్పండి ఒకసారి. ఈ లవోదికీయ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నారట చెప్పాలి. చల్లగా ప్రభు అంటున్నాడు, నీవు చల్లగానైనను ఇంకా వెచ్చగానైనను ఉండక, ఒకవేళ చల్లగానైనను వెచ్చగానైనను ఉండక ఏ విధంగా ఉంటున్నారట? అలాగూ ఉంటే మేలు అంటున్నాడు. నువ్వు ఒకవేళ చల్లగా ఉంటే చల్లగానే ఉండు, వెచ్చగా ఉంటే వెచ్చగానే ఉండు. అంటే లోకపరమైన జీవితాన్ని జీవిస్తే లోకపరమైన జీవితంలోనే ఉండు. ఒకవేళ ఆత్మ సంబంధంగా కట్టబడాలనుకుంటే ఆత్మ సంబంధంగా పరిపూర్ణంగా కట్టబడు. ఇలాగుంటే నీకు మేలు. అలా కాకుండా లోకములో ఆత్మీయతలో మందిరానికి వస్తాను, లోకములో తిరుగుతాను, లోకానుసారంగా ఉంటాను, మందిరంలో ఉంటాను అని 2 విధాలుగా నులివెచ్చని జీవితం నువ్వు జీవిస్తే అది చాలా ప్రమాదకరమని ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడంటే చెప్పండి ఒకసారి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజులలో చాలామంది ప్రియులారా, ఇది కేవలం సంఘములో నుండే ఇలాంటి పరిస్థితులు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమిటి ఆ లవోదికీయ సంఘములో ఉన్నటువంటి క్రియలు అంటే, చాలామంది ఏదో లోకపరమైనటువంటి సామెతలు ఏదో ఉంటాయి కదా. ఏంటంటే చెప్పండి ఒకసారి. దేవుని మందిరానికి వెళ్తేనేమో బాగా కుందేలులాగా తెల్లగా దగదగ మంచి స్వభావంతో ఉంటారు. దేవుని మందిరం నుంచి కాస్త బయటికి వెళ్తే ఎలా ఉంటారట? ఏంటన్నా సంబాన చెప్పు, నవ్వుతున్నావు. పంది వలె పంది స్వభావంతో ఉంటారట. ఇది నిజమేనా? చాలామంది అలాంటి పరిస్థితుల్లో అలాంటి జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రమాదకరమని ప్రభు హెచ్చరిస్తున్నాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఎలాగున్నావో, దేవుని మందిరానికి వచ్చి మరలా తిరిగి వెళ్ళినప్పుడు కూడా అలాగనే ఉండాలి. ఎందుకంటే మనము కలిగి ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మార్పు లేని దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆమేన్, చెప్పండి ఒకసారి. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన శాశ్వతమైన దేవుడు, యుగ యుగాలు జీవించే దేవుడు. ఆయనను కలిగి ఉన్న మనము, ఆయన జీవము కలిగిన దేవుడని ఆయన ఆరాధిస్తున్న మనం
ఒకసారి ఆయన సన్నిధికి వచ్చి మన జీవితాలు నూతనపరచబడి మన జీవితంలో గొప్ప మార్పు కలిగినప్పుడు ఆయన సన్నిధిలో మనం ఏ విధంగా ఎదగాలో, ఆయన సన్నిధిలో మనం ఏ విధంగా మార్పు చెందాలో, ఆయన సన్నిధిలో మనం ఏ విధమైనటువంటి నీతికి సొత్తైన ప్రజలముగా ఆయన రక్షణను అంగీకరించి ఆయన పరిశుద్ధతలో మనం ఎప్పుడైతే ఎదగలుగుతున్నామో, ఆయన మందిరములు ఏ విధంగానైతే స్థిరపరచబడి క్రమముగా నమ్మకముగా మానక దేవుని సన్నిధిలో ఎదగగలుగుతున్నామో, అలాగే మన యొక్క భౌతిక పరిస్థితులు కూడా, మన యొక్క లోకములో జీవిస్తున్నప్పుడు మన యొక్క స్థితిగతులు, మన యొక్క క్రియలు కూడా అలాగూ ఉండాలట. దేవునికి స్తోత్రం. అలాగూ ఉండకుండా మనము ఇక్కడొక రీతి, మరొక చోట మరొక రీతి అలాగూ ఉన్నట్లయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితులు లోకములో చాలా జరుగుతున్నాయని ఒక చిన్నపాటి, దాన్ని జంతువు అంటారా ఏమంటారు, చిన్నపాటి ఓసరవల్లి తెలుసండి? ఓసరవల్లి తెలుసా? ఎలా ఉంటుంది అది? మనకు కనిపిస్తున్న తొండని ఏమంటారు? జంతువు అంటారా లేకపోతే జంతువేనంటారా? చూడండి, అది కాస్త ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అది కాస్త దాని యొక్క వయసు ముదిరిపోతే రంగులు మారుస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? రంగులు మారుస్తుంటుంది. ఇప్పుడు కనబడిన రంగు మరొక సమయానికి ఆ రంగు కనపడదు. మనము చూసిన కాసేపటికి చూస్తే మరల రంగు మారుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎండిపోయే స్వభావంతో ఒకసారి కనపడుతుంది, తర్వాత చూస్తే ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, తర్వాత చూస్తే ఈ కలర్లో కనిపిస్తుంది, తర్వాత చూస్తే ఈ కలర్లో కనిపిస్తుంది. అనగా దాని స్వభావం ఏంటండి? చెప్పండి ఒకసారి. రంగులు మార్చే స్వభావం ఏంటండి? ఓసరవెల్లి. ఈ మధ్య కాలంలో ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూసి అయ్యో బాబోయ్, నేనే ఇంత పరిస్థితుల్లో, ఇంత ఘనమైన పరిస్థితుల్లో రంగులు మార్చేవానిగా ఉన్నానని సంతోషపడ్డాను. కానీ లోకంలో ఉన్నటువంటి మనుషులను చూస్తే నాకంటే అధికముగా ఉన్నారు గనుక నేను ఉరేసుకొని చస్తున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట ఓసరవెల్లి. ఏమంట అంటే, ఓసరవెల్లి కంటే ప్రమాదకరమైన వారు మనుషులు ఉన్నారు. మనుషులు రకరకాల స్వభావముతో, రకరకాల వేషాలతో, రకరకాల రంగులతో వారి జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు. ఎలా ఉన్నారంటే చెప్పండి ఒకసారి. రకరకాల రంగులతో వారి జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు. ఇదంతా వేషం, ఇదంతా వేషధారణ కలిగి రకరకాల విధానములో ఉంటున్నారని ఈ ఓసరవెల్లి గమనించి పరీక్షించి వీళ్ళ ముందు నేను బ్రతకాలంటే ఇక నేను బ్రతకలేనని ఏమైందంట? ఉరేసుకొని చచ్చిందట ఓసరవెల్లి. అంటే ఓసరవెల్లి కంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు భూప్రపంచంలో ఉన్నారు. పిల్లరా, భూప్రపంచంలో ఉన్నారు కానీ సంఘములు మాత్రం ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, ఇక్కడ లవోదీయ సంఘంతో మాట్లాడుతున్నాడు, ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, నేను మీ క్రియలను ఎరుగుదును. మీరు ఎలాగుండాలంటే, మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే మీకు మేలు. అలా ఉండక నులువెచ్చని పరిస్థితుల్లో అలాగూ చల్లగా కాక, అలాగూ వెచ్చగా కాక, నులువెచ్చని పరిస్థితుల్లో ఉంటే అది మీ జీవితానికి, మీ కుటుంబానికి అది చాలా ప్రమాదకరము అని ప్రభువే హెచ్చరిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఈ ఆదివారము ప్రభు మందిరానికి వస్తారు, రేపు ఆదివారము గుడికి వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేస్తారు, నెక్స్ట్ ఆదివారం పనులన్నీ ఖాళీగా ఉన్నాయి కదా అన్నట్టుగా సినిమాకి వెళ్తారు, నెక్స్ట్ ఆదివారం లోకపరమైనటువంటి ఆచారాలు చేస్తుంటారు. ఇలాంటి పద్ధతులు కలిగి అన్ని విధాలుగా నులువెచ్చని పరిస్థితుల్లో ఉంటే
అది వారి జీవితానికి, వారి కుటుంబానికి ప్రమాదం. మరి ఎన్నడూ కూడా దేవుని యొద్ద నుండి ఏ మేలు పొందలేరు. దేవుని యొద్ద నుండి ఏ క్షేమము, ఏ ఆశీర్వాదమును కూడా, ఏ కార్యాలు రుచి చూడలేరు. అందుకే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇలాంటి పరిస్థితులు ఉంటే నేను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము దేవుని సన్నిధిలో చేర్చబడిన తర్వాత, ఆత్మ సంబంధంగా కట్టబడుతున్నప్పుడు మన జీవితము ఆత్మ సంబంధమైనటువంటి క్రియలతో మనం నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మనల్ని వ్యతిరేకించినా, ఎవరు మనల్ని అభ్యంతరపరిచినా, ఎంత పెద్ద సమస్య, ఎంత పెద్ద శోధన నిన్ను ఆవరించిన నీ జీవితంలో దేవుని సన్నిధిలో నువ్వు కలిగి ఉంటే ప్రవర్తనను, నీ విశ్వాసమును ఎన్నటికీ కూడా, నీ విశ్వాసమును నువ్వు పాడు చేసుకోకూడదు. ప్రభు ఇచ్చిన రక్షణ నువ్వు పాడు చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగే చూద్దాం ఒకసారి బైబిల్ లేఖనాలలో 34వ కీర్తన 8వ వచనములు ప్రభు అంటున్నాడు, దేవుని సన్నిధిలోకి వస్తున్న మనము, ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే, 34వ కీర్తన 8వ వచనం చదువుతాం ప్రియులారా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రతి వారు మేలులు పొందుతారట. దేవునికి స్తోత్రం. చెప్పండి ఒకసారి నాతో పాటు, ఏంటంటే చెప్పండి ఒకసారి. యెహోవా ఉత్తముడని పలకాలి నాతో పాటు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ప్రియులారా, మీరందరూ యేసు ప్రభు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని రుచి చూచి తెలుసుకొని వచ్చారా? రుచి చూడకుండానే వచ్చారా? చెప్పండి ఒకసారి, చెప్పాలి. ఏంటండి మౌనంగా ఉన్నారు? రుచి చూసే వచ్చావా? ఎలా ఉంది ఈ టేస్ట్? చూడండి ప్రియులారా, లోకంలో రకరకాల రుచులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభువే అంటున్నాడు, ఆయన ఉత్తముడని మీరేం చేయాలంటే రుచి చూడండి, విచారించండి, పరిశీలించండి, తెలుసుకోండి. ఇంకా మీకు తెలియకపోతే అడగండి. సత్యదేవుడు ఎవరు? జీవం కలిగిన దేవుడు ఎవరు? మా పాపం నుంచి విడిపించగలిగిన దేవుడు ఎవరు? ఏ దేవుణ్ణి మేము మొక్కాలి? ఏ దేవుని మేము ఆరాధించాలి? ఏ దేవుడు మమ్మల్ని దర్శిస్తాడు? ఏ దేవుడు మమ్మల్ని మాతో మాట్లాడుతాడు? జీవం కలిగిన వాడు ఎవరు? పరిశుద్ధ దేవుడు ఎవరు అని ఏం చేయాలంటే మనము విచారించాలట. విచారించి లోకమంతా విచారించాలి. విచారించి కావాలంటే తిరగాలి. అన్ని గుళ్ళకి తిరగండి, అన్ని మందిరాలకి, అన్ని విధానాలకు తిరగండి. ఎన్నో రకరకాల మందిరాలు, రకరకాల గ్రంథాలు ఉన్నాయి. చదవండి, నేర్చుకోండి, తెలుసుకోండి. తెలుసుకోవడంలో తప్పులేదు, ఓకేనా? తెలుసుకోవడం తప్పులేదు. తెలుసుకున్న తర్వాత, నేర్చుకున్న తర్వాత, విచారించిన తర్వాత ఏది సత్యమో ఏం చేయాలి? ఏది సత్యమో, ఎవరు జీవం కలిగిన దేవుడు, ఎవరు పరిశుద్ధుడు, ఎవరు నా కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేపబడిన వాడు, నన్ను సంరక్షించగలిగిన వాడు ఎవరు, నన్ను పోషించగలిగిన వాడు ఎవరు, నన్ను ఆదరించగలిగిన దేవుడు ఎవరు, నన్ను నడిపించగలిగిన దేవుడు ఎవరు, జీవం కలిగిన దేవుడు ఎవరని తెలుసుకొని మనం ఏం చేయాలంటే ఆయన సృష్టి అంతటిని, ఆయన గుణత్వాన్ని మనం రుచి చూచి తెలుసుకోవాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రుచి చూచి తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయబడతామంటే ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు ఆయన తన ఉన్నతమైన మహిమతో నింపి ఆయన ఉన్నతమైన మేలులతో మనల్ని తృప్తిపరుస్తాడు. ఆమేన్. అందుకే అంటున్నాడు కదా, ఆయనను ఆశ్రయించు నరులందరట, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి ఒకసారి ప్రియులారా. మరి రుచి చూచి తెలుసుకున్న మనము ఈయన తప్ప వేరొక దేవుడు లేడు, ఈయనే జీవం గలవాడు అని మనం రుచి చూడాలి. తర్వాత ఏం చేయాలంటే దేవుడు ఏర్పాటు చేయబడిన మందిరం ఏది, దేవుడు ఏర్పాటు చేయబడిన సేవకులు ఎవరని గ్రహించాలి, గుర్తించాలి.
దేవుడు ఏర్పాటు చేయబడిన మందిరము ఆ మతాలతో, కులాలతో, రాజకీయాలతో, ఆ తర్వాత చెప్పాలి ఈ రోజులలో జీవం కలిగిన మందిరాలలో రకరకాల పద్ధతులు, మతాలతో కూడినటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి, రాజకీయాలతో కూడిన విధానాలు కొన్ని ఉన్నాయి. ఇలాంటి విధానాల్లో దేవుని మందిరములో సంపూర్ణమైన ఆరాధన జరగటం లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరం ఏమిటి? దేవుడు పిలుచుకొని ఏర్పాటు చేయబడిన సేవకులు ఎవరు అని మనం గుర్తించాలి, విచారించాలి, తెలుసుకొని జీవం కలిగిన మందిరంలో నాటబడి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అలాగూ ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలముగా కట్టబడాలి. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుతాం. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నులివెచ్చని స్థితిలో ఉంటే మీ జీవితానికి, మీ కుటుంబానికి అది ప్రమాదం. కనుక మీరు చల్లగానైనను వెచ్చగానైనా ఉంటే మీకు మేలు అంటున్నాడు. అంటే అలాగూ లోకంలో ఉంటే లోకంలోనైనా ఉండండి, లేదు అంటే దేవుని మందిరములో ఆత్మ సంబంధంగా కట్టబడండి. అలాగూ దేవుని మందిరములో సరిగా లేక, లోకములో సరిగా లేక నులివెచ్చగా ఉంటే అది చాలా ప్రమాదకరము అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఈ రోజులలో చాలామంది మరి నులివెచ్చని పరిస్థితుల్లో ఉన్నారా, చల్లగా ఉన్నారా, వెచ్చగా ఉన్నారా పరీక్షించుకోవాలి. చిన్న కార్యక్రమాలు వస్తే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి లోకపు కార్యక్రమాలలో లోక సంపాదన మీద పడుతున్నారే, మరి దీనిని ఏమంటారు చెప్పాలి. ఆదివారం వస్తే దేవుని మందిరములో కనపడవలసినటువంటి నీవు నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత పనులకి, నీ సంపాదన మీద పడి నీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో తిరుగుతున్నావే, మరి దీనిని ఏమంటారు చెప్పాలి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు, ఇది నీకు ప్రమాదకరమైనది. నువ్వు కట్టబడితే ఆత్మ సంబంధంగా కట్టబడి క్రమముగా మానక దేవుని మందిరానికి రా, సంఘ ఆరాధనలో పాల్గొను. ప్రతి ఆదివారం మానక దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించు. ఎడతెగక ప్రభు బలలో పాల్గొను. ఎడతెగక పరిశుద్ధుల సంఘ సహవాసంలో చేర్చబడు. అలాగ ఉండక ఆదివారం వస్తే నీ సొంత పనులను కల్పించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారండి, ఆదివారం వస్తే సొంత పనులను కల్పించుకుంటారు. ఆదివారం వస్తే వేరే కార్యక్రమాలు, వేరే పనులను పుట్టిస్తూ ఉంటారు. దీనిని ఏమంటారంటే ఇది కేవలం నులివెచ్చని పరిస్థితి. ఏమంటారు, ఇది చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ నువ్వు రాకుండా మానుకుంటే లోకంలోనే ఉండు, కానీ దేవుని మందిరానికి రావద్దు. ఒకవేళ దేవుని మందిరానికి రావడం ప్రారంభిస్తే నువ్వు క్రమముగా మానక దేవుని మందిరానికి రా. ఇది ప్రభు కోరుకుంటున్నాడు. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. అలాగూ నులివెచ్చని పరిస్థితిలో ఉంటే నీ ఆత్మీయ జీవితానికి అది చాలా ప్రమాదం. నీవు భ్రష్టత్వం కలిగి, దుష్టత్వం కలిగి, అందుకే తర్వాత చూడండి, నీవు దౌర్భాగ్యుడివై 3వ అధ్యాయం 16వ వచనం ప్రభు అంటున్నాడు, చూడండి నీవు దౌర్భాగ్యుడువను, దిక్కు మాలిన వాడవును, దరిద్రుడవును, గురుడివాడవును, దిగంబరుడవై ఉన్నావు అని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారము నీ దిశమొల సిగ్గు కనపడినట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీవు నీ దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అంటున్నాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడండి, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందమంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడంట, ఈ నులివెచ్చని పరిస్థితుల్లో ఉంటే నువ్వు దరిద్రుడవు, నువ్వు దౌర్భాగ్యుడవు. నీవు అనుకుంటున్నావు నేను ధనవంతుడును, ధనవృద్ధిని చేసుకుంటున్నాను, సంపాదన చేసుకుంటున్నాను అంటున్నాడు. ఇదంతా దేవుడు ఏం చేస్తాడంట, వీటన్నిటిలో నీ ధనవృద్ధిలో, నీ సంపాదన అంతట్లో నీకు సిగ్గు కలుగునట్లుగా ప్రభు చేస్తాడట. ఏం చేస్తాడంటే చెప్పండి, కనుక నీ దృష్టికి తెల్లని వస్త్రము కలిగి, పరిశుద్ధత కలిగి,
ఆత్మ సంబంధం ఏంటంటే మందిరములో క్రమముగా మానక నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నిన్ను బహుగా దీవించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు మారు మనసు పొంది రక్షణ ఆనందంలో ఎదుగుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే, నీవు ఆత్మ సంబంధంగా కట్టబడిన నీవు, దేవునికి ఇష్టడుగా బ్రతకడం ప్రారంభించిన నీవు ఏం చేయాలంటే, క్రమముగా మానక దేవుని ఆరాధనలో ప్రతి ఆదివారం మానక ప్రభు సన్నిధిలో ఉండాలి. ఎడతెగక ప్రభు సన్నిధిలో మనం ప్రభువును స్తుతించాలి. అప్పుడే దేవుని యొద్ద నుండి ఉన్నతమైన మేలును మనం పొందుకుంటాం. దేవుని యొద్ద నుండి ఉన్నతమైన కార్యాలు అనుభవిస్తాం. అలా కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాకుండా ఏదో ఇష్టం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళడం, ఆ తర్వాత చెప్పాలి ఇష్టం లేనప్పుడు మానుకోవడం, ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని సన్నిధితో మీరు ఇలాగూ కొనసాగించారనుకో, అది మీకే ప్రమాదం, అది సంఘానికి ప్రమాదం అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే లవోదీకే సంఘంతో మాట్లాడుతున్నాడు, మీరు ఒకవేళ లోకములో ఉండండి, అది మీకు మేలే, లోకానుసారంగా ప్రవర్తించండి. ఒకవేళ అలా కాకుండా దేవుని మందిరంలో నమ్మకముగా ఉండగలిగితే దేవుని మందిరానికి క్రమంగా సంఘారాధనలో పాల్గొంటూ దేవుని మందిరంలో నమ్మకంగా ఉండండి, ఇది మేలు. అలా కాకుండా మీరు ఆ ఇంచుమించు ఇలాగు అటు ఇటు తిరుగులాడుతూ నులివెచ్చని పరిస్థితులు ఉంటే అది మీకు ప్రమాదం అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగుంటే మనము దౌర్భాగ్యుడమో దిక్కుమాలిన పరిస్థితిలోనికి మనం వెళ్ళబోతున్నామని చూడండి. ఇక్కడ చూడండి, రాయబడిన మాటలలో చదువుకుందామా. భక్తుడైన దావీదు అంటున్నాడు, ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి, ఆయన ఆశ్రయించి ప్రతి వారు ధన్యులు అంటున్నాడు. మరొక మాట చదువుదామా. 26:16 చదవండి పిల్లరా. 26:16 బిగ్గరగా చదవాలి. ఏమంట? యెహోవా దేవాది దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరుద్దాం. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి పిల్లరా? ఏమంటున్నాడు? అమ్మా నా వైపు చూడాలి. ఏమంటున్నాడు? మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గముల గురించి విచారించండి. ఏది ఉన్నతమైన మార్గం, ఏది ఆశీర్వదించబడే మార్గం, ఏది పరిశుద్ధమైన మార్గం, ఏ మార్గములో వెళ్తే మా జీవితాలకు నెమ్మది కలుగుతుంది, ఏ మార్గములో వెళ్తే మాకు క్షేమం కలుగుతుంది, ఏ మార్గములు వెళ్తే మా కుటుంబము దీవించబడుతుంది అని పురాతనమైన మార్గముల గురించి విచారించండి. ఇంకా మేలు పొందే మార్గం ఏదో మీకు తెలియకపోతే, మీరు గుర్తెరగలేకపోతే, మీరు అజ్ఞానులుగా ఉంటే ఆ మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి, నలుగురిని కాకపోతే 10 మందినైనా సరే అడిగి తెలుసుకోవాలంట. అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కలిగిద్దంటే చెప్పండి ఒకసారి, చెప్పాలి. నెమ్మది కలుగుతుంది. మనం విచారించాలి, తెలుసుకోవాలి. లోకంలో ఒక సామెత ఉంది కదా, అడగంది అమ్మైనా ఏం చేయదట. కనుక మనము కూడా మన జీవితాలను, మన కుటుంబాలను సంరక్షించుకోవాలంటే, పరిశుద్ధతలో ఆత్మీయతలో కట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఒకరిని కాకపోతే 10 మందిని అడగాలి. పురాతనమైన మార్గమేదో, పరిశుద్ధ కలిగిన మార్గమేదో, మేలు కలుగు మార్గమేదో, మాకు నెమ్మది కలిగే మార్గమేదో అని అడిగిన తర్వాత దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వస్తే నాకు మేలు కలుగుతుంది, దేవుని మందిరానికి వస్తే నాకు నెమ్మది కలుగుతుంది, ఈ మందిరంలో నేను ఉంటే నాకు క్షేమం కలుగుతుందని గుర్తించినప్పుడే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ మందిరానికి వెళ్ళాలో, ఏ సంఘములో స్థిరపరచబడాలో అడగండి, తెలుసుకోనండి. ప్రభు మిమ్మల్ని ఆ విధంగా తన చిత్తంలో నడిపించబడినప్పుడే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆ విధంగా ఈ ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరమే
ఈ యొక్క సంఘ సహవాసం, ఈ మందిరంలో మీరు ఎప్పుడైతే స్థిరపరచబడతారో, నాటబడతారో, క్రమముగా మానక ఎప్పుడైతే సంఘారాధనలో పాల్గొంటారో ప్రభు మీకు నెమ్మది కలుగజేస్తాడు. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామని కనపడదాం. ఆయన మేలులతో నింపుతాడు. ఇలాగే ఒక పక్షి అనుకుంటుంది, నేను యోగ్యురాలను కాదు, నేను ఎంతటి దానను, నాకేమున్నది, అల్పమైన దానను, నాకేమున్నది అని ఒక చిన్నపాటి పక్షి తనలో తాను ఊహించుకుంటుందట. జాగ్రత్త గమనించండి పిల్లరా, ఏమనుకుంటుంది చెప్పండి ఒకసారి, చెప్పాలి. పక్షి తనలో తాను ఊహించుకుంటుంది, నేను ఎంతటి దానను, నాకేమున్నది, చిన్నపాటి నన్ను ఇంత విశాలమైనటువంటి రెక్కలతో నాకు ఆ దేవుడు భారం పెట్టాడని చింతిస్తూ కూర్చుంది ఒక చోట. ఎలా ఉందట, నేను ఎంతటి దానను, అల్పమైన దానను, చిన్న దానను కదా, నాలో ఏమి లేదు కదా, ఇంత పరిస్థితులు ఉంటుంది నాకు, ఇంత విశాలమైన రెక్కలతో నింపి విశాలమైన రెక్కలు నాకు భారముగా ఉన్నాయని ఒకసారి ఆలోచన చేస్తూ చూడటానికినేమో చిన్న తల, చిన్న కళ్ళు, చిన్న ముక్కు, బాడీ అంత చిన్నది, దాని రెక్కలు చూడండి ఎలా ఉన్నాయండి, ఎలా ఉన్నాయి చెప్పండి. మా పక్షి రెక్కలు ఎలా ఉంటాయి? పక్షి కంటే పెద్దగా ఉంటాయా లేదా? పక్షి కంటే చిన్నగా ఉంటాయా? పక్షి కంటే పెద్దగా ఉంటాయా? చెప్పాలి. పక్షి రెక్కలు పక్షి కంటే చిన్నగా ఉంటాయా, పెద్దగా ఉంటాయా? పక్షి ఇంత అయితే దాని రెక్కలు దానికంటే రెండంతలుగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. ఈ పక్షి ఆలోచిస్తుంది, అరే నాలో ఏమున్నదని ఆ దేవాతి దేవుడు నన్ను కలగజేసే విధానంలో ఇంత పెద్ద రెక్కలని అమర్చి నాకు ఇవి భారముగా పెట్టాడే అని కలవరపడుతున్నాయంట. ఇవి కలవరపడుతూ ఉంటే ఒకసారి ఆ రెక్కలను ఓపెన్ చేసి అలాగ ఆడించడం ప్రారంభించింది. మామూలుగా ఆ రెక్కలతో ఉండి నడుచుకుంటూ వెళ్తే ఎంత దూరం వెళ్తుంది చెప్పండి ఒకసారి, మీరు చెప్పాలి అమ్మా, చెప్పాలి. ఎంత దూరం వెళ్తుంది? నడుచుకుంటూ వెళ్తే ఎంత దూరం వెళ్తుంది? ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆ పక్షి వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ దగ్గరికి మీ ఇంటికి వెళ్ళాలనుకో, ఎంత టైం పట్టిద్ది? కాస్త దాని రెక్కలలో అలాగూ ఆడించి వెళ్ళాలంటే చెప్పండి, మనము కాస్త 2 నిమిషాలు అలాగూ మాట్లాడుకునే లోపు అక్కడ వాలిపోతుంది. ఏమవుతుంది? ఈ పక్షికి ఏమైంది? అది రెక్కలు భారముగా ఉన్నాయని కలవరపడుతుంది. అయితే దేవుడు అది భారమని ఎప్పుడైతే కలవరపడుతూ దిగులు చెందుతుందో ఈ పక్షి, అది నడుచుకున్నంత వరకు తనకు భారమే. ఎప్పుడైతే ఈ పక్షి భారం అనుకున్నటువంటి ఆ రెక్కల విషయంలో ఒకసారి అలాగూ విప్పడము కొనసాగించి ప్రారంభించిందో, అలాగూ చాలా సింపుల్గా ఈజీగా తన ప్రయాణాన్ని కొనసాగుతుంది. ఎంత దూరమైన వెళ్ళగలుగుతుంది ఈజీగా, ఎంత ఎత్తుకైనా ఎదగగలుగుతుంది, ఎన్ని దేశాలైనా సరే తిరగగలుగుతుంది. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామానికి కనపడదాం. హల్లెలూయా. చూడండి, చిన్నదే, దాని రెక్కలు దానికి భారముగా ఉన్నాయని కలవరపడుతుంది. అయితే ఏదైతే నీకు భారముగా ఉన్నదని నువ్వు గుర్తిస్తున్నావో దానినే ఉపయోగించి దేవుడు దాన్ని ఉన్నతమైన రీతిలో హెచ్చించడం ప్రారంభించాడు. దేశ విదేశాలకు తిరగడం కూడా ప్రభు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా నీ జీవితంలో కూడా, నీ క్రియల విషయంలో కూడా, నీ కుటుంబం విషయంలో కూడా, నీవు భౌతికముగా ఆత్మీయముగా వర్ధిల్లే విషయంలో కూడా ఏదైతే నీకు భారం అనిపిస్తుందో, సంఘ ఆరాధనలకు వచ్చే విషయంలో కావచ్చు, ఆదివారం మానక దేవుని ఆరాధించే విషయంలో కావచ్చు, ఏదైతే నీకు భారముగా ఉంటుందో, ఏ శోధనలు అయితే నీకు భారముగా ఉన్నాయో, ఏ ఆర్థిక ఇబ్బందులు అయితే నీకు భారముగా ఉన్నాయో, నీ జీవితంలో నీవు ఏది భారం అనిపిస్తుందో నీకు,
ఆ భారం అనిపిస్తున్నటువంటి ఆ భారములో నుండి దేవుడు నిన్ను బహుగా హెచ్చించడం ప్రారంభిస్తున్నాడు. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైతే అతి భయంకరమైన సమస్య నా మీద పడింది, భయంకరమైన శోధన నన్ను వాలింది, నా జీవితంలో నా బిడ్డల పక్షముగా ఎప్పుడు ఎన్నడూ చూడనటువంటి భయంకరమైనటువంటి ప్రమాదం పొంచి ఉన్నదని ఏదైతే నీవు నీ జీవితంలో భారమని నువ్వు దిగులు చెందుతున్నావో, ఆ భారములో నుండి ప్రభు నిన్ను చేయబోతున్నాడంట, సువర్ణముగా మార్చి పరిశుద్ధపరిచి ఆయనకు ఇష్టడుగా నిన్ను తీర్చి ఆయన సన్నిధిలో నాటి నిన్ను దేవుడు అందరికంటే ఉన్నతముగా ప్రభు దీవించబోతున్నాడు. అందరికంటే ఉన్నతముగా నిన్ను హెచ్చించబోతున్నాడు. నిన్ను దేవుడు తలగా నియమించడానికే నీకు అది భారముగా ఉండదని గుర్తించు. దేవుడు నిన్ను హెచ్చించడానికే అది నీకు భారముగా ఉండదని గుర్తించు. ఎస్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, ఇది నాకు భారముగా ఉన్నది, నేను ఇప్పుడు వేదన చెందుతున్నాను. ఇది నాకు భారముగా ఉన్నది, నేను ఇప్పుడు కృంగిపోయి ఉన్నాను. ఇది నాకు భారముగా ఉన్నది, నేను ఇప్పుడు చేతగాని వానిగా ఉన్నాను అని నువ్వు కృంగిపోతూ ఉండవచ్చు. ఏదైతే నీ జీవితంలో భారం అనుకుంటున్నావో ఆ దానినే దేవుడు ఉపయోగించి, దానిలో నుండి దేవుడు నిన్ను నూతనపరచి, దేవుడు ఏదైతే నీవు భారం అనుకుంటున్నావో వాటిలో నుండి ప్రభు నిన్ను బహుగా హెచ్చించబోతున్నాడు. బిగ్గరగా చప్పలు కొడితే ప్రభు నామాన్ని కనపరుద్దాం. వాటిలో నుండి బహుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. వాటిలో నుండి ఎప్పుడు ఎన్నడూ చూడనటువంటి మహా ఆనందంతో ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ పక్షి అనుకున్నది, నేను ఎంతటి దానను, ఏ పాటి దానను, నాకు ఈ రెక్కలు భారముగా ఉన్నాయనుకున్నది. ఏదైతే భారం అనుకున్నదో భారం అనుకున్నటువంటి ఆ రెక్కలనే దేవుడు ఉపయోగించడం ప్రారంభించాడు. బహుగా విస్తరించబడి ఉన్నతమైన స్థలాలకు ఎదగగలుగుతూ ఉన్నది. నీవు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు బహుగా దీవించబడాలంటే, ప్రస్తుత పరిస్థితులను చూసి ఏదైతే భారముగా ఉన్నదనుకుంటున్నావో, నువ్వు ఎప్పుడైతే నీ భారంతో దేవుని సన్నిధికి వస్తావో దేవుడు నీకు విడుదలని ఇస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మది కలుగజేస్తాను, విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. నీవు కలిగి ఉంటున్న భారముతోనే నీవు నీ ఇంటి దగ్గర ఉంటే నీ భారము నుండి విడిపించే నాదుడు ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. ఉన్నాడా? ఎవరు లేరు. నీ భారము నుండి విడిపించబడాలంటే, నీ ఉన్నతముగా ఎదగాలంటే, విడిపించగలిగినటువంటి నాదుడైనటువంటి యేసయ్య సన్నిధికి నువ్వు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యేసయ్య సన్నిధికి వస్తావో అప్పుడే నీ భారం అంతా కొట్టివేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ భారము నుండి నువ్వు ఎప్పుడైతే విడుదల పొందుతావో అప్పుడే నీవు ఉన్నతముగా నీవు దీవించబడతావో. నిన్ను సిగ్గుపరిచిన వారే, నిన్ను అవమానపరిచిన వారే, నిన్ను నిందించిన వారే నిన్ను చూచి సిగ్గుపడే రీతిలో ప్రభు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ పక్షి అనుకున్నది కదా, నేను ఎంతటి దానను, నేను ఏ పాటి దానను అనుకొని తన రెక్కల విషయమే భారం అనిపించుకుంది. అయితే ఆ రెక్కల వలన ఇది ఏమైంది చెప్పండి? దేశాలు ఎదగగలుగుతుంది, ఎత్తైన స్థలాలు తిరగగలుగుతుంది. ఒక మానవుడు తిరగలేనటువంటి ప్రదేశాలన్నీ ఇది ఈజీగా తిరగగలుగుతుంది. అవునా కదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సంఘములో కూడా అలాగూ నులివెచ్చని పరిస్థితులు ఉంటే అది మనకు ప్రమాదకరం. నాకు భారముగా ఉన్నది, ఎన్నో శోధనలు ఆవరిస్తున్నాయి, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు నన్ను ఆవరించింది, ఇది నాకు భారము అని నువ్వు అనుకొని నీ భారభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నులివెచ్చని స్థితిలో ఉన్నావేమో, అది నీకు ప్రమాదం. ఏదైతే నీకు భారం అనుకొని నువ్వు దేవుని సన్నిధిలో ఆ భారమును విడిచిపెడతావో, ఈ పక్షి ఏ విధంగానైతే ఉన్నతముగా దీవించబడిందో ఆ రీతిలో ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నతముగా దీవించడం ప్రారంభించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక మనం ఆ రీతిలో క్రమపరచబడి దేవుని సన్నిధిలో వర్ధిల్లుదుముగా.